ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని గోపాలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ఈ రోజు ఐఎస్ జగన్నాథపురంలోని ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఐఎస్ జగన్నాథపురంలోని దీర్ఘకాలిక సమస్యగా ఉన్న అసైన్డ్ భూముల సమస్య తాను నియోజకవర్గానికి వచ్చిన నెల రోజుల్లోనే పరిష్కారం చూపించా. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. గత 5 ఏళ్లలో పొందిన సంక్షేమ పాలన మళ్లీ తిరిగి పొందుదామని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు మహిళా సాధికారతకు జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. సాయంత్రం జీ కొత్తపల్లిలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచార కార్యక్రమాన్ని, కొత్తగూడెం, రామసింగవరం గ్రామాలలో ప్రచార ర్యాలీ నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత జగనన్న పాలన చూసిన ప్రజలు మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. మే 13న జరగబోయే పోలింగ్ లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. జగనన్న అందించిన 5 సంవత్సరాల పరిపాలన మంచి జరిగిందా లేదా తల్లి? జరిగిందమ్మా? జగనన్న చేసిన మంచికి, జగనన్న మనకు అందించిన లబ్ధికి కృతజ్ఞతగా మనం ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్న ఆశీర్వదిద్దాం తల్లి. జగనన్నని మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుందాం. సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి పొందుదాం తల్లి. ఫ్యాన్ గుర్తమ్మా మన గుర్తు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండమ్మా. జగనన్న ఆస్వాదించండి.